నమస్తే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తేరాల రాజేంద్ర ప్రసాద్ గారి సీతారాముల కళ్యాణం ఒకే రోజు 4 పెళ్ళిళ్ళు రచన విందామా? విదేహ దేశానికి రాజు జనకుడు. ఆయన గొప్ప రాజు మాత్రమే కాక విలువలను గౌరవించే ఆదర్శ తండ్రి కూడా. ఒకరోజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా బంగారు పెట్టెలో ఒక పసిపాప జనకునికి దొరికింది. ఆ పాపకు సీత అనే పేరు పెట్టి ప్రేమతో తన కూతురిలా పెంచుకున్నాడు. కాలం గడిచే కొద్దీ సీత గుణవంతురాలిగా, వినయశీలిగా ఎదిగింది. తన కూతురికి గుణం, ధైర్యం, నిజాయితీ గల జీవిత భాగస్వామిని కనుగొనాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైన పరీక్షను ఏర్పాటు చేశాడు. శివుని మహాధనస్సును ఎత్తి దానికి తాడు కట్టగలిగిన వాడే సీతను పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టాడు. దేశం నలుమూలల నుండి రాజులు, వీరులు వచ్చారు. కానీ ఎవరూ ఆ ధనస్సును కదిలించలేకపోయారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షితో కలిసి అయోధ్య యువరాజులు రాముడు, లక్ష్మణుడు మిథిలకు చేరుకున్నారు. రాముడు వినయంగా అనుమతి తీసుకొని అందరూ చూస్తుండగా ధనస్సును సులభంగా ఎత్తి తాడు కట్టబోతుండగా అది విరగడం చూసిన జనకుడు ఆనందభరితుడయ్యాడు. తన కూతురికి సరైన వరుడు దొరికాడని అతనికి నమ్మకం కలిగింది. తర్వాత అయోధ్యరాజు దశరథుని ఆహ్వానించారు. 2 రాజకుటుంబాలు కలుసుకున్నాయి. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రామునితో సీతకు, లక్ష్మణునితో ఊర్మిళకు, భరతునితో మాండవికి, శత్రుఘ్నునితో శృతకీర్తికి వివాహాలు ఒకే రోజు ఘనంగా జరిపించారు. అది కేవలం వివాహ వేడుక కాదు, 2 కుటుంబాల మధ్య ప్రేమ, గౌరవం, బంధం కలిసిన మహోత్సవం. వివాహాల తర్వాత అందరూ ఆనందంగా అయోధ్యకు తిరిగి వెళ్తుండగా పరశురాముడు అక్కడికి వచ్చి రాముని శక్తిని పరీక్షించాలని భావించాడు. దానికి రాముడు కోపంతో కాకుండా శాంతంగా, వినయంగా స్పందించాడు. తన శక్తిని చూపినా గర్వం చూపలేదు. రాముడి ఆత్మస్థైర్యం, వినయం చూసి పరశురాముడు సంతృప్తి చెందాడు. అయోధ్యలోకి వచ్చిన తర్వాత సీతారాములు ఆదర్శ దంపతులుగా జీవించారు. వారు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఎక్కువ మాటలు అవసరం లేకుండానే వారి మధ్య అనుబంధం గాఢంగా మారింది. కుటుంబ బాధ్యతలను కలిసి నెరవేర్చారు. ఈ కథ మనకు కుటుంబ విలువలను గుర్తు చేస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో, జీవిత భాగస్వామి ఎంపికలో గుణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, కుటుంబాల మధ్య బంధం ఎంత పవిత్రమో తెలియజేస్తుంది. వినయం మరియు ధైర్యం కలిసినప్పుడు నిజమైన మహత్వం ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. చివరగా ఈ కథ ఒక సత్యాన్ని చెబుతుంది. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు, ప్రేమ, గౌరవం, నమ్మకం కలిసిన బంధం. స్వస్తి.